ఎవరైతే బ్యాంకింగ్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో మనకు 10,463 పోస్టులు ఉన్నాయి. మన స్టేట్కి ఎంత ఉంది అదంతా మనం డిస్కస్ చేద్దాం. ఏజ్ లిమిట్ ఎట్లా, గ్రాడ్యుయేషన్ ఏంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన సబ్జెక్ట్స్ ఏంది, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందేంది అని అంటే కరోనా టైంలో అయినా కరోనా ఉన్న ఇంత పీక్లో ఉన్నా కానీ అన్ని సెక్టార్లు బంద్ ఉన్నా కానీ మనకు ఈ బ్యాంకింగ్లో నోటిఫికేషన్లు ఎట్లా వస్తున్నాయంటే మీరు లాస్ట్ ఇయర్ లాక్డౌన్ చూసినా కానీ ఈ ఇయర్ లాక్డౌన్ చూసినా కానీ అన్ని సెక్టార్లు బంద్ ఉన్నాయి కానీ బ్యాంకింగ్ సెక్టార్ అనేది బంద్ లేదు. ఏ సెక్టార్ కూడా వర్కింగ్ తోటే ఉన్న కొన్ని సెక్టార్లు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్, ఈ మెడికల్ డిపార్ట్మెంట్తో పాటు బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ కూడా నడుస్తూనే ఉన్నది. అందుకోసమే మీకు నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎస్బీఐ క్లర్క్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ సిలబస్ మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ వస్తుంది, ఐబీపీఎస్ కమర్షియల్ బ్యాంక్స్ వస్తుంది, నెక్స్ట్ తర్వాత ఎస్బీఐ పిఓ వస్తుంది, అలాగే ఆర్బీఐ ఎగ్జామ్స్ ఉంటాయి, నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి. వీళ్ళందరికీ బెనిఫిట్ ఉంటుంది. అందుకే బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఏంటంటే వాళ్ళు మ్యాథ్స్, రీజనింగ్ పర్ఫెక్ట్ అయిపోతారు కాబట్టి వీళ్ళు వేరే ఎగ్జామ్లలో కూడా ఫోకస్ అవుతారు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన హౌ టు ప్రిపేర్ ఫర్ ఏ బ్యాంక్ అని. మీకు ఈ వీడియో ఎండ్లో దాని ఎండ్ కార్డ్ అనేది వస్తుంది. మీరు అది చూసినా కానీ మీకు ఎట్లా ప్రిపేర్ కావాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది తక్కువ టైంలో. తప్పకుండా ఈ వీడియో చూడండి, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో మనం మొత్తం నోటిఫికేషన్ యొక్క షార్ట్ టర్మ్లో మనం మొత్తం తెలుసుకుందాం. ఏంది ఎలిజిబిలిటీ, ఏంది కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి అవి కూడా నేను చెప్తా. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. చలో. నోటిఫికేషన్ పేరు వచ్చేసి సిఆర్పి ఆర్ఆర్బి 10. సిఆర్పి అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 10th ఎగ్జామ్. అయితే ఇందులో 2 గ్రూప్స్ ఉన్నది. ఒకటి గ్రూప్ ఏ అని, ఇంకోటి గ్రూప్ బి అని. గ్రూప్ ఏ అంటే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. గ్రూప్ బి కిందకి వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అంటారు, అదే మన భాషలో అంటే క్లర్క్స్ అంటారు. అయితే ఈ ఎగ్జామ్ ప్రొసీజర్ ఎట్లుంటుందంటే స్కేల్ 1కి ఆఫీస్ అసిస్టెంట్కి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్కి 2 ఎగ్జామ్లు మాత్రం ఉంటుంది. అదే ఆఫీసర్స్కి అయితే ఇంటర్వ్యూ అనేది యాడ్ అవుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్స్కు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. కథం నెక్స్ట్ వాళ్ళకు ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. కానీ ఏదైతే ఆఫీసర్ స్కేల్ 1 ఉంటుందో వాళ్ళకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఈ 3 క్వాలిఫై అయితేనే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అదే ఆఫీస్ అసిస్టెంట్ మాత్రం ఇంటర్వ్యూ అనేది ఉండదు, ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. అదే స్కేల్ 2 ఆఫీసర్స్కి అయితే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకు ఈ ప్రిలిమ్స్ అనేది ఉండదు, మెయిన్స్ ఉండి, మెయిన్స్ అంటే ఒక సింగిల్ ఎగ్జామే కాబట్టి సింగిల్ ఎగ్జామ్ ఉండి నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అంతే. ఈ ప్రిలిమ్స్ అనేది వాళ్ళకు ఉండదు. ఎప్పుడైతే వీళ్ళకు ఆఫీస్ మన ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1 వాళ్ళకు మెయిన్స్ ఉంటుందో అప్పుడే వీళ్ళకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకు. నెక్స్ట్ ఏంటంటే ఏ బ్యాంక్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయనంటే మన తెలంగాణలో ఏపీజీవీబీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇంకోటి తెలంగాణ గ్రామీణ బ్యాంకు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే చైతన్య గోదావరి బ్యాంకు అండ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఇంకొకటి సప్తగిరి గ్రామీణ బ్యాంకు. ఇవి 5 బ్యాంకులు మనకు తెలంగాణ అండ్ ఏపీలలో పార్టిసిపేట్ చేస్తున్నది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ స్కేల్ 3 ఏజ్ లిమిట్ ఏంటి అని అంటే స్కేల్ 3కి ఏజ్ లిమిట్ వచ్చేసి 21, అబౌవ్ 21 ఇయర్స్, above 21 years to below 40 years. అదే స్కేల్ 2కి వచ్చేసి above 21 years, below 32 years. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి అబౌవ్ 18 years టు బిలో 30 years.
నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఏదైతే క్లర్క్ అంటున్నామో మనం ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి అబౌవ్ 18 years టు 28 years. అయితే ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఏదైతే ఈ అబౌవ్ 21 బిలో 21 అనేది యాజ్ ఆన్ డేట్ ఏ డేటు అంటే 01/06/2021 బేస్ చేసుకొని ఈ డేట్ వరకు ఈ ఏజ్ ఎంత ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఎలిజిబులా కాదా అనేది తెలుస్తుంది. అలాగే ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కామన్గా ఉంటుంది కాబట్టి ఎస్సీలకు 5 years ఉన్నది, ఓబీసీలకు 3 years ఉన్నది. ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకు 10 years వరకు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ప్లస్ పీఓ, క్లర్కు ప్లస్ పీఓకు గ్రాడ్యుయేషన్ ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్లో మనకు ఆ నాలెడ్జ్ లోకల్ లాంగ్వేజ్ది మనకు తెలిసి ఉండాలి. సపోజ్ తెలంగాణ ఆంధ్రలో అయితే తెలుగు లాంగ్వేజ్ మీద ఒక సబ్జెక్ట్ అన్న చదువు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ మీద మనకు సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు కానీ ఏదైనా సబ్జెక్టు చదువైన ఉండాలి. ఒకవేళ ఎలాంటి సబ్జెక్ట్ చదవకున్నా కానీ మనకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ DCA డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని ఒక చిన్న సర్టిఫికేట్ ఉన్నా కానీ సరిపోతుంది. స్కేల్ 2కి వచ్చేసి GBO ఏదైతే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకు సేమ్ ఈ క్వాలిఫికేషన్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. యాజ్ ఏ ఆఫీసర్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు స్కేల్ 2 GBO రాయొచ్చు, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్. ఇంకా కొన్ని స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉన్నాయి. ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కు ఈ గ్రాడ్యుయేషన్ లోకల్ లాంగ్వేజ్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఎవరైతే ఆ స్పెసిఫిక్ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ ఫీల్డ్లో 1 or 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కొన్ని ఏంటంటే ఎగ్జాంపుల్గా లా ఆఫీసరు, ట్రెజరీ ఆఫీసరు, IT ఆఫీసరు, ఇవన్నీ ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కింద వస్తాయి. కాబట్టి వాళ్ళు బ్యాంకింగ్లో లేకపోయినా పర్వాలేదు. ఈవెన్ 2 years ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్ ప్లస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఒకవేళ మీరు LICలో వర్క్ చేసినా కానీ లేకుంటే ఏదైనా ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేసినా సరే కానీ మీరు ఒక ఆఫీసర్గా పోస్ట్ అయితే మాత్రం మీరు స్కేల్ 2కి ఎలిజిబుల్. నేను ఆల్రెడీ అందుకే చెప్పిన సెకండ్ ఛాన్స్, ఒకవేళ మీకు స్కేల్ 1 ఆఫీస్ అసిస్టెంట్కి బాగా ట్రై చేసి మీకు పాసిబుల్ అయితే లేదు మీతో కాకుంటే మాత్రం మీరు గ్యారంటీగా ప్రైవేట్ బ్యాంక్లో చేసినా కానీ ఇప్పుడు మీరు స్కేల్ 2కు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ 3కి సేమ్ గ్రాడ్యుయేషన్. దీంతో పాటు 5 years ఆఫీసర్గా ఈ బ్యాంకులో చేసి ఉండాలి. ఏదైనా బ్యాంకు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ చేస్తే మీరు స్కేల్ 3కి ఎలిజిబుల్. అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యేది ఈ రోజు నుంచే 8/6/2021 టు 28/6/2020 వరకు. ఈ 2 డేట్లు ఇంక్లూడ్ చేసుకొని ఈ డేట్ నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 28/6/2021 నైట్ 11:59 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఫీ వచ్చేసి SC, ST అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 175 ఉంటుంది. మిగతా ఆల్ రిమైనింగ్ OBC జనరల్ వాళ్ళందరికీ 850 అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే మోడ్లో మీకు ATM కార్డు ఉన్నా లేకుంటే నెట్ బ్యాంకింగ్ ఉన్నా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఈ ఫీ అనేది పే చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జామ్లో సిలబస్ ఏముంటుంది అని అంటే ప్రిలిమ్స్, ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1 అంటే PO, వీళ్ళకు రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏం లేదు, మన క్వాంటిటివ్ ఎబిలిటీ, దాన్ని మనం మ్యాథ్స్ అంటాం. అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 అనేది ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి కంపోజిట్ టైమ్ ఆఫ్ 45 minutes. అంటే కంపోజిట్ టైం అంటే సెక్షనల్గా ఉండయి. అదే మనం SBIలో తీసుకుంటే 3 సెక్షన్లకు 20 minutes అని ఉంటుంది. కానీ ఇక్కడ మీరు 45 minutesలో రీజనింగ్ చేసుకోండి, న్యూమరికల్ ఎబిలిటీ ఏదైనా చేసుకోండి. తక్కువ టైం రీజనింగ్ అయిపోతే నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీకి మీరు ఎక్కువ టైం అని ఇచ్చుకోండి. కానీ 45 minutesలో మనం 80 questions అనేది అటెంప్ట్ చేయాలి. 80 questionsలో నాకు తెలిసినంత వరకు మీకు కట్ ఆఫ్ 60 వరకు మనము 65 వరకు మనం ట్రై చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. ఏదైతే మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉందో ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1కు మెయిన్స్ ఎగ్జాము, అలాగే స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వాళ్ళకు సింగిల్ ఎగ్జామ్. ఆల్మోస్ట్ సిలబస్ అనేది సేమ్ ఉంది. కానీ స్కేల్ 2లో కొంచెం ఏంటంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకు ఆ సబ్జెక్ట్లో సెపరేట్గా మార్క్స్ అని ఉంటాయి, కానీ టోటల్ మార్క్స్ అనేది సేమ్ ఉంటుంది. అయితే ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఈ ముగ్గురికి ఫస్ట్ రీజనింగ్లో 40 marks ఇచ్చి 40 questions ఇచ్చి 50 marks ఉన్నాయి.
అంటే వెయిటేజ్ అనేది ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ చూడండి, 40 క్వశ్చన్లు ఇచ్చి 20 మార్క్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఏదైతే బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుందో ప్లస్ కరెంట్ అఫైర్స్ ఉంటుందో అది 40 క్వశ్చన్స్ ఇచ్చి 40 మార్క్స్ అనేది ఉంటుంది. మీరు మంచిగా చదివి దీనిలో ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ జనరల్ అవేర్నెస్కు మనకు టైం అనేది చాలా తక్కువ టైం పడుతుంది. మనము ఆ టైంను వేరే దానికి రీజనింగ్ కానీ న్యూమెరికల్ ఎబిలిటీ క్వాంటిటీ ఎబిలిటీకి కానీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీషు 40 క్వశ్చన్లు ఇచ్చి 40 మార్క్స్ ఉన్నది. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు ఇచ్చి 50 మార్క్స్ అనేటివి ఉన్నది. మీరు రీజనింగు క్వాంటిటీ అప్టిట్యూడ్కి చూడండి 50 మార్క్స్ అనేది, కానీ క్వశ్చన్స్ అనేటివి తక్కువ ఉన్నది. అంటే ఒక్కోసారి ఒక్క క్వశ్చన్కు 2 మార్క్స్ అనేటివి ఉంటాయి. ఆ 2 మార్క్స్ ఉన్న క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేస్తే మనకు కొంచెం తక్కువ టైంలో 2 మార్క్స్ అనేటివి మనకు వస్తాయి. నెక్స్ట్ కంపోజిట్ టైం, ఈ టైం వచ్చేసి 2 అవర్స్ ఉన్నది అన్ని ఎగ్జామ్స్కు. ఆఫీసర్ అసిస్టెంట్ 1, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. కంపోజిట్ టైం అంటే మీకు ఏ సెక్షన్ అయినా మీరు రాసుకోండి, ఎప్పుడైనా మీరు రాసుకోండి. ఇది ముందు రాసుకుంటారా, అది వెనక రాసుకుంటారా, అట్లా ఏదైనా రాసుకోండి. కానీ 120 మినిట్స్లో మీరు 200 క్వశ్చన్స్కు అటెంప్ట్ అనేది చేయాలి. కాబట్టి మీ అక్యూరసీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక టైం వేస్ట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే రీజనింగ్లో కానీ న్యూమరికల్ ఎబిలిటీలో రీజనింగ్లో ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ మన పజిల్స్ ఉంటాయి. పజిల్స్ అనేది ఫస్ట్ చేయకండి. ఎందుకంటే పజిల్స్ చేస్తే ఒక్కోసారి అది క్లిక్ అయిందంటే ఓకే, ఒకవేళ మనకు రాకుంటే మాత్రం మన మైండ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అందుకు సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేటివి చేయండి రీజనింగ్లో. అయితే న్యూమరికల్ ఎబిలిటీకి వచ్చేసరికి మీరు ఫస్ట్ ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ 5 మార్క్స్కి ఉంటాయి. ఫస్ట్ మీరు అవే చేయండి, ఎందుకంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది. వస్తే మాత్రం 5 మార్కులు అనేటివి మనకు వస్తాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీషులో ముఖ్యంగా 2-3 స్టోరీలు అనేది ఈజీగా ఇస్తాడు. మీరు మంచిగా స్టోరీలను చదివి అందులో నుండి క్వశ్చన్స్ మనం తెలుసుకుంటే 5 క్వశ్చన్లకు మినిమం 3 అన్న మనం అటెంప్ట్ చేయగలగాలి. అలాగే స్పాటింగ్ అండ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. అందులో 5 క్వశ్చన్లు ఇచ్చినా కానీ మనం అందులో 1-2 వచ్చినా కానీ మనము ఈజీగా క్వాలిఫై అవుతాము. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ మాత్రం మంచిగా చదవండి. కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ది చదవాలి. ఇప్పటి నుంచి లాస్ట్ 1 ఇయర్ వరకు మనం చదువుతూనే ఉండాలి. అండ్ డైలీ కరెంట్ ఎగ్జామ్స్ వరకు కూడా మనం కరెంట్ అఫైర్స్ చదవాలి. ఒక్కోసారి 5 రోజుల క్రితం కూడా కరెంట్ అఫైర్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏదో పెద్ద అడుగుతాడేం లేదు. సిపియు అంటే ఏంది, ఇట్లా చిన్న ఈ కంట్రోలు మన ఈ కీబోర్డ్ల కీస్ గురించి అడుగుతాడు. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఒక చిన్న బుక్ కొనుక్కొని చదివినా కానీ ఇందులో 20 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. మీరు టైం అనేది ఇక్కడ ఈ మూడిటికి టైం అనేది మీరు తొందరగా చేసేసుకుంటే మిగతా టైంలో మనం రీజనింగ్ క్వాంటిటీ అబిలిటీ యూజ్ చేసుకొని మనకి 2 అవర్స్లో ఆల్మోస్ట్ 200 క్వశ్చన్ల మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. పెనాల్టీ వచ్చేసి ఇందులో పెనాల్టీ ఉన్నది. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే మాత్రం 1/4 ఆఫ్ క్వశ్చన్ది మనకు నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నది. ఫర్ సపోజ్ ఇందులో 1 మార్క్ కంప్యూటర్ నాలెడ్జ్లో ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో 1 క్వశ్చన్కు 1 మార్క్ కాబట్టి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ కాబట్టి 1/4 అంటే 0.25 అనేది మనకు నెగిటివ్ మార్క్స్. ఒకవేళ మీరు ఏదైనా తప్పు అటెంప్ట్ చేస్తే మాత్రం నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్కి వచ్చేసి 40 క్వశ్చన్లకు 50 మార్కులు కాబట్టి కొన్ని క్వశ్చన్లకు 2 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ 2 మార్క్స్ ఉంటే మాత్రం 0.5 అనేది, ఒకవేళ మీరు రాంగ్ అటెంప్ట్ చేస్తే మాత్రం 0.5 అనేది మనకు ఈ పెనాల్టీ అనేది ఉన్నది. అందుకోసమే అక్యూరసీ అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్లో అక్యూరసీ అండ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్ రావడానికి. ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. యాక్టివిటీ ప్లస్ టెంటేటివ్ డేట్స్. టెంటేటివ్ అంటే మనకు కన్ఫామ్గా లేదు, కానీ ఆ డేట్లలో ఎప్పుడైనా పెట్టచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 08/06 అంటే ఇవాళ నుంచి 28 వరకు ఉన్నది. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ దేనికి ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1 అంటే PO స్కేల్ 1కి వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. ఆగస్టు 1, 7 అట్లా సాటర్డే సండే పెడతారు. దీని రిజల్ట్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్లో వస్తుంది. ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో నెక్స్ట్ మంత్లో రిజల్ట్స్ అనేవి వస్తుంది. మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు ఎవరెవరికి ఉంటుంది, ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వీళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 15 తర్వాత నుంచి అక్టోబర్లో ఈ 2 నెలల్లో జరుగుతాయి. దాని తర్వాత
ఇంటర్వ్యూ వచ్చేసి ఎవరెవరికి ఇంటర్వ్యూ స్కేల్ 1, 2, 3 ఈ 3 స్కేల్ వాళ్ళకు ఇంటర్వ్యూ అనేది అక్టోబర్ ఆర్ నవంబర్లో జరుగుతుంది. అలాట్మెంట్ వచ్చేసి జనవరి 2022లో అలాట్మెంట్ అనేది ఇస్తారు, అంటే ఏ బ్యాంక్లో అలాట్మెంట్ అనేది. తర్వాత ఇక బ్యాంక్ సిస్టము, బ్యాంక్స్ ఎప్పుడు పిలిచి వాళ్ళు ఎప్పుడు కాల్ లెటర్ ఇచ్చి జాయినింగ్కి పిలుస్తారో వాళ్ళ డీవీ అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారో అది బ్యాంక్ సిస్టము. కానీ అలాట్మెంట్ వచ్చేసి జనవరి 2022లో మీకు అలాట్మెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఆఫీస్ అసిస్టెంట్ అదే క్లర్క్కు మనకు నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీలో ఉన్నాయి. టీఎస్లో వచ్చేసి ఏపీజీవీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఎస్సీలకు వచ్చేసి ఈ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో 24, 21 అదే ఏపీజీబీలో నాట్ రిపోర్టింగ్. ఈ నాట్ రిపోర్టింగ్ అంటే ఈ బ్యాంక్ ఇంకా రిపోర్ట్ చేయలేదు, ఐబీపీఎస్ వాళ్ళకు ఎన్ని పోస్టులు అనేవి రిపోర్ట్ చేయలేదు. కానీ తర్వాత ఎగ్జామ్ తర్వాత కూడా యాడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ అప్పుడు యాడ్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ పోస్ట్ అనేటివి పెరుగుతుంది. తెలంగాణకు వచ్చేసి ఏపీజీవీబీలో 34 ఉన్నాయి ఎస్సీలకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 19 ఉన్నాయి. అలాగే టోటల్ 98. ఎస్టీలకు వచ్చేసి టోటల్ 47, ఓబీసీకి వచ్చేసి టోటల్ 171 ఉన్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు టోటల్ 55 అనేటివి ఉన్నాయి. జనరల్ వచ్చేసి 264 ఉన్నాయి. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఇది నేను డైరెక్ట్ వేసినా కానీ ఇది డిఫరెంట్ అంటే కళ్ళు లేని వాళ్ళకు చేతు హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు అట్లా డిఫరెంట్ ఉంటుంది. అది 20 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్లకు మంచి పోస్టులు ఉన్నాయి, 95 అనేటివి ఉన్నాయి. వీళ్ళు మంచిగా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు, నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేటివి మంచిగా ఉన్నాయి. కాబట్టి ఏపీజీవీబీ ఏదైతే ఏపీజీబీ ఉందో ఇది నాట్ రిపోర్టింగ్ ఉన్నది. ఒకవేళ వీళ్ళు రిపోర్ట్ చేస్తే ఈ టోటల్ పోస్టులకు ఇవి యాడ్ అవుతాయి, కానీ గ్యారంటీగా రిపోర్ట్ చేస్తారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉన్నాయి, ఒక్కోసారి మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత కూడా యాడ్ చేసే అవకాశం ఉన్నది. ఒకసారి యాడ్ చేస్తే మాత్రం ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేటివి పెరుగుతాయి. అయితే ప్రొబేషనరీ ఆఫీసర్స్కు ఉన్న ఈ పోస్టులు వచ్చేసి చైతన్య గోదావరి, సప్తగిరి, ఏపీజీబీ అనేది నాట్ రిపోర్టింగ్, ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఒకవేళ అవి రిపోర్ట్ చేస్తే యాడ్ అవుతుంది. మీరు టోటల్ పోస్ట్ చూడండి, ఎస్సీలకు వచ్చేసి 25 ఉన్నాయి, ఎస్టీలకు వచ్చేసి 17 ఉన్నాయి, ఓబీసీకి వచ్చేసి 45 ఉన్నాయి, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి వచ్చేసి 15, జనరల్కి వచ్చేసి 77, పీడబ్ల్యూడి ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు 4 అనేటివి ఉన్నాయి. ఒకవేళ మీకు నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేటివి తక్కువ అనిపించినా కానీ మీరు ఏ సెక్టార్లో చూసినా కానీ మనకు నోటిఫికేషన్స్ అనేటివి రావట్లేదు. ఒక్క బ్యాంకింగ్ సెక్టార్లోనే నోటిఫికేషన్స్ అనేటివి రెగ్యులర్గా వస్తున్నాయి. కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు చూసి భయపడకండి, తక్కువ ఉన్నాయి అని. మీరు మీతోటి ఎంత అవుతుందో అంతవరకు మీరు ఫైట్ చేయండి, తప్పకుండా మీకు జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది. విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ పోస్టు స్కేల్ 2కి వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలకు 1, ఓబీసీలకు 1, జనరల్కు 2 ఉన్నాయి. ఈ ఏపీజీబీ వేరే బ్యాంకులలో ఎండ్లో లేవు, ఓన్లీ ఏపీజీబీలో నాట్ రిపోర్టింగ్ ఉంది, ఇంకా రిపోర్ట్ చేయలేరు. వాళ్ళు ఉంటాయో కూడా మనం చెప్పలేము. మార్కెటింగ్ ఆఫీసర్ వచ్చేసి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలకు 1, బీసీలకు 1, జనరల్కు 2 ఉన్నాయి. అలాగే ట్రెజరీకి వచ్చేసి ట్రెజరీ ఎవరైతే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారు ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్ హెడ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకు ఓబీసీలో 1 ఉన్నది, జనరల్లో 1 ఉన్నది. అలాగే లా ఆఫీసర్ కూడా ఏపీజీవీబీలో ఓబీసీకి 1, జనరల్కు 2 ఉన్నాయి. సిఏ ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఏపీజీవీబీలోనే ఉన్నాయి, ఓబీసీకి 1, జనరల్కి 1 ఉన్నాయి. మిగతా ఏ బ్యాంకులల్లో ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ లేవు, కానీ ఏపీజీబీ నాట్ రిపోర్టింగ్ ఉంది. ఒకవేళ వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేటివి పెరుగుతాయి. మనకు స్కేల్ 2 ఐటీ ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్లో ఏపీజీవీబీలో వచ్చేసి ఎస్సీకి 1, ఓబీసీకి 1, జనరల్కు 2 ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఓబీసీకి 1, జనరల్కు 2 ఉన్నాయి. అలాగే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఏదైతే నార్మల్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కాకుండా ఈ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓబీసీలకు 7, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 2, జనరల్ 9, ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో అది 1 ఉన్నది. టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓబీసీలకు 3, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్కి 5, 0. అండ్ స్కేల్ 3 వచ్చేసి ఓన్లీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోనే ఉన్నాయి, అందులో ఓబీసీకి 1 ఉన్నది, జనరల్కు 3 ఉన్నాయి. మిగతా ఏ బ్యాంకులలో ఈ స్కేల్ 3 పోస్టులు అనేటివి పడలేవు కాబట్టి
ఆల్ ద బెస్ట్. మనము ఇప్పుడు మొత్తం డిస్కస్ చేసినాము. మీరు ఎగ్జామ్ సిలబస్ ఏది ఉందో చూసుకొని గ్యారంటీగా మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు క్రాక్ చేయగలరు. మీకు ఏ బుక్స్ కావాలి, ఏ బుక్స్ ప్రిపేర్ కావాలనేది మీరు డిస్క్రిప్షన్లో ఉంటే నేను ఒక నెంబర్ ఆఫ్ బుక్స్ నేను ప్రిఫర్ చేస్తున్నా. మీరు కావాలని అంటే అది అమెజాన్ ద్వారా మీరు తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్, బాయ్.